నలుగురు ఏమనుకుంటారో అనుకుంటే బతకలేం. సొసైటీ ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. అందరికీ ఆన్సర్ చెప్పడం నీ టార్గెట్ కాదు ప్రశ్న. లక్ష్మి గారు చనిపోయారంటారా? చూసొద్దాం. నేను రాను. ఆవిడ నన్ను పిలిచిందేంటి? ఎవరైనా చనిపోయినప్పుడు పిలుస్తారేంటి? మా అమ్మమ్మ చనిపోయినప్పుడు నిన్ను చూడాలని ఉంది, రామ్మ అని పిలిచింది. నేను వెళ్ళిన తర్వాతే చనిపోయింది. ఆవిడ నన్ను అలా పిలిచిందేటి? హలో అందరికి. ఒకప్పుడు నాకు ఇంత వస్తే బాగుండని మీతో వీడియో పెట్టిన గుర్తుందా? అది మన ఛానల్లో ఫుల్ వైరల్ అయిపోయింది. ఆ దేవుడి దయతో, తర్వాత మీ దయతో నాకు ఈ నెల సంపాదన ఇంత వచ్చింది. ఎంత వచ్చిందో గెస్ చేస్తారా? గెస్ చేసేయండి చూద్దాం, అసలు కరెక్ట్ గెస్ చేస్తారా లేదా అనేది. నేనైతే చాలా హ్యాపీ. మరి మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? చేసేయండి, నేను చెప్పేది అదే. ఈ రోజు ఇది నా చేతిలో అయిపోయింది. వస్తే నువ్వు డబ్బులు తీసుకొని ఎన్ని రోజులైంది? అసలు ఎప్పుడు ఇస్తావు? ఇలా అడిగితే ఎవరైనా డబ్బులు ఇస్తారా? మీకు డబ్బులు అడిగే పద్ధతే తెలియదు. మరి ఎలాగ అడగాలి? నువ్వే చెప్పవే. డబ్బులు అడిగే పద్ధతి ఇది. అర్థమైంది. ఇప్పుడు మేము ఎలాగ అడుగుతామో చూడు. ఓకే ఓకే ఓకే. అమ్మావేనా? ఫోన్ రింగ్ అవుతుంది, ఎలా తీసురా? ఇదిగోండి అత్తయ్య గారు. చేతులు ఖాళీ లేవు కదా, ఎత్తి చూడు. ఎవరు ఏం చేస్తున్నావు? మీరే కదా ఎత్తి చూడమన్నారు, ఎత్తి చూస్తున్నాను. చేసి తగలెట్టు. సరే అయితే అగ్గిపెట్టి తెస్తాను, ఆగండి. ఏడ్ చూస్తున్నావు? మన ఎదిరింటోళ్ళ పాప రాత్రంతా పడుకోవడం లేదని తీసుకొచ్చి జోలపాట పాడి పడుకోబెట్టానండి. మధ్యాహ్నం అయినా ఇంకా లెగలేదంట. హాస్పిటల్కి తీసుకెళ్తున్నారంట. ఒక రొట్టెదేపో. రొట్టె అయిపోయింది. ఎట్లా అయిపోయింది? నిన్న చీర కొనుక్కోవడానికి పైసలు అయిపోయినట్లు. ఎక్కడో ఏదో అవమానం ఎంత వద్దనుకున్నా జరుగుతూనే ఉంటుంది. ఎవరో ఒకరు ఓర్వలేని తనంతో మనల్ని అవమానించాలని చూస్తూ ఉంటారు. అలాంటి అవమానం కనుక మీకు జరిగితే అవమానాన్ని ఆత్మాభిమానాన్ని పదును పెట్టే ఆయుధంగా మార్చుకో. మీలో ఉన్నటువంటి శక్తిని ప్రేరేపించేటువంటి మంత్రదండంగా మార్చుకో. బాధపడుతూ కుంగిపోతూ కూర్చోవటం కన్నా తెలివితేటల్ని వెలికి తీసేటువంటి మంత్రదండంగా అవమానాన్ని మలుచుకో. ఖచ్చితంగా అవమానించినటువంటి నోరి మళ్ళీ నేను పొగడడం చూస్తావు. ఒకరెవరో మహానుభావురాలు యూట్యూబ్ నుండి డబ్బులు రావడం వల్ల అందరు కొమ్ములు వచ్చాయి, ఎలా పడితే అలా వీడియోస్ తీస్తున్నారని కామెంట్ చేశారు. అమ్మా తల్లి, నీకు ఒకటి అర్థం కావట్లేదు. యూట్యూబ్ లో డబ్బులు వస్తున్నాయంటే ఊరికే రావు, దాని వెనుక వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో. పిల్లల్ని వదిలి బయటకు వెళ్లి జాబ్ చేయ. మీకు ఒక పన్ను పుచ్చిపోయి ఉంది, తీయాలంటే 1000 రూపాయలు అవుతుంది. ఒక 100 రూపాయలకి తీయడానికి అవదా? సార్ దగ్గర 100 రూపాయలు కలెక్ట్ చేసుకో. టైం అనేది కానప్పుడు ప్రతి కుక్క మురుగుతుంది. ఓపికతో ఉండాలి, కాలం చాలా విలువైనది. మనకు టైం వచ్చినప్పుడు కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనబడాలి మురిగే కుక్కలకి. ఏంటి మీ డ్యూటీకి వెళ్ళిపోయారు కానీ మన స్లాబ్ ఇంత పెద్ద పెచ్చుడు పడిపోయిందండి. అప్పుడు నువ్వెక్కడున్నావు? నేను వంటగదిలో వంట చేస్తున్నానండి. ఎప్పుడు వంటగదిలో ఏడ్చే బదులు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు కదా. লাইক কর, কমেন্ট কর, ভিডিওটা ভাইরাল কর, তাড়াতাড়ি কর. హాయ్ ఫ్రెండ్స్, కొత్త సంవత్సరం వస్తున్న సందర్భంగా December 31st నైట్ నేను మీ అందరికి గ్రాండ్ గా 5 స్టార్ హోటల్లో పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. ఇదే ఆ హోటల్ పేరు. తప్పకుండా రావాలి. సాకులు చెప్తే ఒప్పుకోను. 150 రూపాయలకు డజన్ అరటి పండ్లు. మీ అమ్మ చూడు 100 రూపాయలు ఇచ్చిందే. ఇంత కూనను తీసుకుపోవడానికి వచ్చినావా, అరటి పండ్లు అమ్మడానికి వచ్చినావా? 2 కలితాయని వచ్చిన. కొన నీళ్ళు దేవా? ఇంట్లో నీళ్ళ సుక్క లేదు. అయ్యో, ఈ మందులో పోసుకున్న మందమే లేవంటే అర్థమైతలేదా? రాను రాను మందులో పోసుకోవడానికి కూడా మంచినీళ్ళు దొరకటట్లేవు. ఒక ఫుల్ బాటిల్ తాగడానికి 4 లీటర్ల నీళ్ళు అవసరం. అంచనా ప్రకారం రోజుకు దేశంలో 8 లక్షల ఫుల్ బాటిల్ అమ్ముడు పోతున్నాయట. అంటే రోజు మందులో మంచినీళ్ళు కలుపుకోవడానికి 3,20,00,000 లీటర్ల నీళ్లు అవసరం. నెలకు 96 కోట్ల లీటర్లు, సంవత్సరానికి 11 బిలియన్ల 52 కోట్ల లీటర్లు. అందుకోసమే కచ్చన్న కొట్టు, మందన్న బంధు పెట్టు.
అసలు నీ పేరేంద్యా? జిలేబీ అండి. జిలేబీ? జిలేబీ పేరేంద్రా? నేను ఆడ ఏం లేదే. మా పప్పాకు స్వీట్ షాప్ ఉండేదండి, అందులో జిలేబీ స్పెషల్. మా ఇంట్లో నేను స్పెషల్, అందుకే నాకు ఆ పేరు పెట్టారు జిలేబీ. శ్రీతన్ సోడా తాగుతావా? తాగనమ్మా. ఎందుకు? నాకు భయం అమ్మా. భయమా? ఎందుకు? గోళీ లోక్తక్ అయిపోతుందని. ఏంటి సార్ అది? గోళీ లోక్తక్ అయిపోతుందని. ఎవరురా నువ్వు? ఇంత చికెను? నో. మటను? నో. మరి ఏం తింటావు? పప్పు, నెయ్యి, ఆహా, గుత్తొంకాయ కూర, ఆవకాయ, ములక్కడ పులుసు. అబ్బా, మరి అప్పడాలు వద్దా? అవి లేకపోతే ఇవే. ఎందుకురా ఎంకటి పొనుగొట్టుడు గంట గంటకి, ఎందుకురా ఎంకటి పొనుగొట్టుడు గంట గంటకి. ఎందుకురా ఎంకటి పొనుగొట్టుడు గంట గంటకి, ఎందుకురా ఎంకటి పొనుగొట్టుడు గంట గంటకి. ఏండి, నాకు దిష్టి తగిలినట్టుందండి. నువ్వు టెన్షన్ పడకే, దిష్టి అనేది మనుషులకి తగులుతుంది, దయ్యానికి కాదు. ఓ, అందుకేనేటి ఎప్పుడు మీకు తగలదు. ఏడ్ చూస్తున్నావు? మన ఎదిరింటోళ్ళ పాప రాత్రంతా పడుకోవడం లేదని తీసుకొచ్చి జోలపాట పాడి పడుకోబెట్టానండి. మధ్యాహ్నం అయినా ఇంకా లెగలేదంట. హాస్పిటల్కి తీసుకెళ్తున్నారంట. తలా 3000 వేసుకొని 31st నైట్ పార్టీ అయితే ధూమ్ధామ్ చేసుకుందాం. అవునే, ఈసారి న్యూ ఇయర్ కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్దాం. కిందటి సంవత్సరం మన జీవితాల్లో అద్భుతాలు ఏమైనా జరిగాయా? ఈ సంవత్సరంలోనైనా మన జీవితం ఏమైనా మారిందా? పోనీ వచ్చే సంవత్సరం అయినా మన జీవితం ఏమైనా బాగుంటుందని నమ్మకం ఏమైనా ఉందా? ఆ మాత్రం దానికి పార్టీలు ఎందుకే? దుప్పటి కప్పుకొని పడుకోకున్నా.